హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయగలరు. అదే విధంగా పక్కన ఉన్న గంటని కూడా ఆన్ లో ఉంచండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో కొర్టేవా కంపెనీకి చెందిన న్యూ ఇన్సెక్టిసైడ్ అయినటువంటి స్పాడిన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. కొర్టేవా స్పాడిన్ లో సల్ఫోక్సాఫ్లోర్ 11.4% SC అనగా సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ ఫార్ములేషన్ లో ఉంటుంది. ఈ స్పాడిన్ ఇన్సెక్టిసైడ్ 3 చర్యల ద్వారా పంట పైన పనిచేస్తుంది. అవి ఒకటి కాంటాక్ట్ యాక్షన్ అనగా మందుని స్ప్రే చేసినప్పుడు కీటకాల పైన నేరుగా పడినా లేదా ఈ మందు ద్రావణాన్ని కీటకాలు తాకినా నివారించబడతాయి. దీనినే కాంటాక్ట్ యాక్షన్ అంటారు. రెండవది సిస్టమిక్ యాక్షన్ అనగా మందుని స్ప్రే చేసినప్పుడు మొక్కలోని అన్ని భాగాలకు సమానంగా వ్యాపించి కీటకాలు రసం పీల్చినప్పుడు మందు ప్రభావం కనిపించి నివారణ అవుతాయి. మూడవది ట్రాన్స్లేమినర్ యాక్షన్ అనగా మొక్క యొక్క ఆకు అడుగు భాగానికి చేరి అక్కడ దాకొనబడిన కీటకాలు నివారణ అవుతాయి. ఈ కొర్టేవా స్పాడిన్ ఇన్సెక్టిసైడ్ కీటకాల యొక్క నాడీ మండల వ్యవస్థ పైన ప్రభావం చూపించి వాటిని పక్షవాతానికి గురి చేసి నివారణ చేస్తాయి. దీనిని స్ప్రే చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కీటకాలు నివారించబడతాయి. స్పాడిన్ మందుని ఉపయోగించు మోతాదు చూసినట్లయితే 1 ఎకరానికి 80 ml చొప్పున స్ప్రే చేయాలి. అదే 15 లీటర్ల నీటికి 8 ml మోతాదులో స్ప్రే చేయాల్సి ఉంటుంది. స్పాడిన్ మందు పిచికారీ చేయు పంటలు మిరప, పత్తి, టమాటా, వంగ మొదలగు అన్ని రకాల కూరగాయ పంటలు మరియు వాణిజ్య పంటలలో స్ప్రే చేయవచ్చు. ఈ మందుని దాదాపుగా అన్ని రకాల ఇతర మందులతో కలిపి స్ప్రే చేయవచ్చు. అనగా ఈ స్పాడిన్ మందు కొన్ని రకాల మందుల్లో కంఫర్టబుల్ గానే ఉంటుంది. ఈ కొర్టేవా స్పాడిన్ ఇన్సెక్టిసైడ్ నివారించు కీటకాలు చూసినట్లయితే దాదాపుగా అన్ని రకాల రసం పీల్చు కీటకాలు అనగా తామర పురుగులు, పచ్చదోమ, తెల్లదోమ, నల్లి, పేనుబంక, పిండి నల్లి కీటకాలను నివారణ చేస్తుంది. వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, జాయిన్ అవ్వండి. వీడియో పైన కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.